శ్రీ మహాగణాధిపతయే నమః. చాలా అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరించుకోబోతోంది సుమన్ టీవీ. పూర్ణత్వంలోకి వెళ్ళటము అంటే ఎవరికి ఇష్టం ఉండదు. 8 నుంచి 9లోకి అడుగు పెడుతోంది. అంటే 8వ వసంతం పూర్తి చేసుకొని 9వ వసంతంలోకి వస్తుంది. 9 ఎప్పుడైనా పూర్ణ సంఖ్య. 9 తోటి దేనిని మీరు మళ్ళీ గుణించినా 9ఏ మిగిలి ఉంటుంది. అలాంటి పూర్ణత్వంలో కంటే 8 సంవత్సరాల కష్టము పరిపూర్ణమైన ఫలంగా సుమన్ టీవీకి రాబోతోంది. ఇప్పటికి సుమన్ టీవీ పెట్టిన తర్వాత సుమన్ గారు దగ్గర 250 ఛానల్స్ని వారు తీసుకురావడం. డిజిటల్ మీడియా అంటే ప్రపంచానికి పూర్తిగా అర్థమయ్యే లోపలే డిజిటల్ మీడియా అనేటటువంటి దాన్ని చాలా విస్తృతమైనటువంటి అతిపెద్ద స్థాయిలో నెలకొల్పి ఇది డిజిటల్ మీడియా, డిజిటల్ మీడియా యొక్క శక్తి ఇంత, దాని స్ట్రెంగ్త్ ఇంత అని చూపించినటువంటి వ్యక్తి భారతదేశంలో సుమన్ గారు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఎంతో దూరదృష్టి ఉండి రేపు జరగబోయేదేంటి, ఎల్లుండి జరగబోయేదేంటి అని ఇవాళ్లే మనస్సులో ఎవరు దర్శించగలుగుతారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించినటువంటి సుమన్ టీవీ అధినేత శ్రీ సుమన్ గారికి అనేక ధన్యవాదాలు, ఆశీస్సులు ఈ ఛానల్కి, ఛానల్లో పనిచేసే అందరికీ. ఇంకొక గొప్ప విషయం ఏమిటయ్యా అంటే ఇవాల్టి రోజున శాటిలైట్ మీడియా కంటే కూడా డిజిటల్ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే శాటిలైట్ మీడియా చూడాలి అంటే సాధారణంగా ఫోన్లలో పెట్టుకొని ఎవరు కూడా ఒక న్యూస్ ఛానల్లో ఇంకోటో చూడాలని ఎక్కువ ఇష్టపడట్లా. కానీ ప్రిసైజ్డ్గా టైలర్ మేడ్గా వాళ్ళకి ఏం కావాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ని డిజిటల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు కట్ చేసి తీసుకుంటున్నారు. అలా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ భారతదేశానికి అవసరమైనటువంటిది, అనేక రంగాల్లో ప్రతి ఒక్కళ్ళకి కావాల్సినటువంటిది అందిస్తున్నటువంటి సంస్థ సుమన్ టీవీ. చాలామంది వాళ్ళ ఈ వినియోగించుకుంటూ ఉన్నారు ఫోన్లలో. కానీ ఇంకా కొత్త వాళ్ళకు కూడా నేను చెప్తూ ఉన్నా, న్యూస్ కావాలన్నా లేదు, మాకు అత్యంత ప్రియమైన రంగమైన ఆధ్యాత్మిక వైభవాన్ని, ఆధ్యాత్మిక విశేషాలని చూడాలి అనే కోరిక ఉన్నా, లేదు వంటలు కావాలి, వార్పులు కావాలి, మీరు ఏ రంగమైనా తీసుకోండి. సాధారణంగా ఒక మీడియా ఛానల్కి చాలా కొలమానాలతో అడ్డాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ అడ్డాలు దాటి వాళ్ళు ఒకటే రోజు చాలా విషయాలని రికార్డు చేయలేరు. కానీ డిజిటల్ మీడియాలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే సమాజంలో ఎన్నో రంగాల్ని, ఎన్నో కోణాల నుంచి ఆవిష్కరించవచ్చు. అలాంటి ఈ 9వ వసంతంలోకి అడుగుపెట్టి పూర్ణత్వాన్ని తెచ్చుకుంటున్నటువంటి ఈ సుమన్ టీవీ ఇలాగే కొన్ని వేల ఛానల్స్ పెట్టేటటువంటి స్థాయికి ఎదగాలని నేను మనసా కోరుకుంటూ, సుమన్ గారు నిండు 100 ఏళ్ళు, వాళ్ళ దంపతులు, కుటుంబం అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనసా పరమాత్మని ప్రార్థిస్తూ, సమాజానికి అవసరమయ్యేటటువంటి విషయాల్ని వేసే బాధ్యత ఎప్పుడూ వారు తీసుకొని అలాగే ముందరికి వెళ్తారని మనసా కోరుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.